హాయ్ అండి. నమస్తే అందరికీ. ఏంటి పొయ్యి మీద సో, చేపల కూర ఉడుకుతుంది. తనేం చెప్తుందని ఆలోచిస్తున్నారా? ఇది డిఫరెంట్ చేపల పులుసండి. ఇది మా ఫ్రెండ్ చేసింది. నేను వీడియో తీశాను. ఏ వేటితో చేసిందో చూపిస్తా వచ్చేయండి. చింతకాయలండి. పచ్చి చింతకాయలనమాట. వీటిని ముందుగా బాయిల్ చేసింది తను. సో, బాయిల్ చేసిన తర్వాత వాటిని గట్టిగా ఇలా పిసికేసారండి. అంటే మొత్తం పిసికేసేసారనమాట. సో, తొక్కలతో పాటుగా మొత్తం బాయిల్ చేసేసి, చల్లారిన తర్వాత పిసకాలండోయ్. పిసికేయమన్నానని చెప్పేసి వేడి వేడిగా పిసికారనుకోండి చెయ్యి కాలుతది. బట్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. చల్లారిన తర్వాతే పిసకాలనమాట. సో, ఇలా మొత్తం పిసికేసి, ఈ లిక్విడ్‌ని మనం వేరే బౌల్‌లోకి వడపోసుకోవాలి. అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. మనం చింతపండు పులుసు పోస్తాం కదా! సో, ఇందులో మనం చింతపండు పులుసు పోయనవసరం లేదు. పచ్చి చింతకాయలతో చేసిన చేపల పులుసు. నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి. బట్ నిజం చెప్తున్నా అమలాపురం స్పెషల్ అనుకుంటా. బట్ చాలా బావుందండి. అంటే చాలామంది చేసుండొచ్చు. బట్ నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. సో, ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని 4, 5 పచ్చిమిర్చి వేసి వాటిని ముందుగా వేయించుకోవాలండి. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత దీంట్లోకి ఒక మిశ్రమం వేయాలి. సో, ఇదేంటో చెప్తాను. ఆనియన్స్, ధనియాలు, అల్లం వెల్లుల్లి, అలానే కొంచెం జీలకర్ర అండి. సో, వీటిని పేస్ట్ పట్టుకొని పేస్ట్ మొత్తాన్ని కూడా మనం ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. సో, దీన్ని పచ్చి వాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. సో, చూసారా కొంచెం టైం పడుతుందండి. బట్ తప్పదు కదా! వెయిట్ చేయాల్సిందే. ఇలా వీటిని వేయించుకునే లోపు మనం ఫిష్‌ని శుభ్రంగా నీట్‌గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ క్లిప్ నేను మీకు చూపించట్లేదండోయ్. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ అందరికి తెలిసిందే గదా! ఫిష్ వాష్ చేయటం. ఇలా కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్టు సరిపడా కల్లుప్పు, అంటే సముద్రం ఉప్పండోయ్. సో, వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో మనం కారం వేసుకోవాలండి. సో, ఇది మొత్తం కలిసిన తర్వాత కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టుగానే వేసుకోండి. కాకపోతే ఇందులో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో, రెడ్ చిల్లీ పౌడర్ భలే ఎర్రగా ఉంది కదండీ! సో, చాలా బావుంది. మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మనం వడపోసుకున్న పచ్చి చింతకాయల పులుసు ఉంది కదండీ! సో, వాటిని వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలు ఉంటాయి కదండీ! సో, ఈ ఫిష్ ముక్కల్ని అందులో చక్కగా నీట్‌గా పేర్చుకోవాలండి. వన్ బై వన్ పక్క పక్కన అలా పెట్టుకోవాలి. చాలామంది చిన్న చిన్న బౌల్స్‌లో సో, కుక్కర్‌లలో, గిన్నెలలో అలా వండుతారు. బట్ ఫిష్‌కి అలా కాదండి. వెడల్పాటి బౌల్‌లో వండితే నీట్‌గా ముక్క చెదరకుండా ఉంటుంది. అందుకే ఫిష్‌కి సెపరేట్‌గా ఒక కడాయి పెట్టుకుంటారు. సో, చూసారా ఇలా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. అప్పుడే బావుంటుందండి. పైన లిడ్ పెట్టేసుకుందాం. సుమారుగా 20-25 మినిట్స్ వీటిని కుక్ చేస్తే సరిపోతుందండి. బట్ గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టండి. నిదానంగా అవుతుంది. బట్ టేస్ట్ చాలా బావుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి. ఫైనల్‌గా ఏమేయాలో తెలుసు కదా! సో, కొత్తిమీరండి. కొత్తిమీర వేసుకొని సో, తింటే ఉంటుందండి. సూపర్ అండి. నేనైతే ఫస్ట్ టైమ్ తిన్నా. బట్ చాలా నచ్చింది నాకైతే. మా హస్బెండ్ కూడా చాలా బావుందన్నారు. యాక్చువల్ మా హస్బెండ్ కొంచెం నాన్ వెజ్ ఎక్కువగా తినరు. అయినా కూడా తను చాలా బావుంది అని చెప్పేసి తిన్నారు. నాకైతే భలే అనిపించింది. ఏ కర్రీకైనా కొత్తిమీర ఏసిన తర్వాత అందమొస్తుంది కదండీ! సారీ అండి. టేస్టొస్తుంది. మీరేమంటారోనని ఇలా మాట్లాడాననమాట. సో, మనం ఫిష్ కర్రీ కూడా కలుపుకోవాలంటే చూసారా? ఇలా 2 కాడలు పట్టుకొని కలుపుకోవాలండి. గరిటె అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ముక్క చెదిరే అవకాశం ఉంటుంది కాబట్టి. సో, ఫైనల్‌గా మన కర్రీ రెడీ. కర్రీ మాత్రం సూపర్ అండి. మీలో ఎవరైనా ఇలాంటి కర్రీ చేసుంటే గనక పచ్చి చింతకాయలతో కర్రీ చేసుంటే కామెంట్ చేయండి. చేయకపోతే మాత్రం ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి. ఓకే అండి. బట్ ఇది మాత్రం సరదాగా చెప్పట్లేదండి. నిజంగానే చెప్తున్నాను. కర్రీ మాత్రం చాలా బావుంది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి. మరి దగ్గరగా వచ్చినా బాగోదు. సో, నా కర్రీ ఎలా ఉందో మా ఫ్రెండ్ చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఓకే అండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ.